ఆరు షాపింగ్ మాల్కి వస్తుందన్న విషయం తెలుసుకుని ఎలాగైనా సరే షాపింగ్ మాల్లో ఆరుని బంధించాలని చెప్పి రణవీర్ చెంపని మారు వేషంలో షాపింగ్ మాల్ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా రెడీ అయ్యి లాన్లోకి వస్తూ ఉంటారు. ఆరు ఎంతో ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు అందరూ బయటకు వెళ్ళడం చూసిన ఆరు, గుప్తా గారు, మా ఆయన పిల్లలు బాగి వీళ్ళంతా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. రేపు వినాయక చవితి కదా, షాపింగ్కి వెళ్తున్నారేమో, నాకు కూడా వాళ్ళతో పాటు బయటకు వెళ్ళాలనుంది అని అంటూ ఉంటే, కానీ నువ్వు ఆ వాహనం ఎక్కగలనని అనుకుంటున్నావా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో అదే కదా మీ సందేహం, ఇప్పుడు చూడండి నేను ఎలా ఎక్కుతాను అని చెప్పి భ్రమర అంటూ 9 రూపంలో ఉన్న గుప్తాని ఆరు పిలుస్తుంది. ఇక అలా 9 మీదకు ఎక్కి ఆరు కార్ దగ్గరికి వెళ్తుంది. ఏమండి నేను రెడీగానే ఉన్నాను, స్టార్ట్ చేయండి అని చెప్పి ఆరు అమర్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఆరు మాటలు వినిపించడంతో తన కోసం వెతుకుతూ ఉంటాడు. ఏమైందండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక వెనకాల కూర్చొని ఉన్న మనోహరి కూడా ఏంటమర్ ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు అమర్ ఆరు మాటలు వినిపించాయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, గుప్తా గారు, నా మాటలు నిజంగా మా ఆయనకు వినిపించాయా అని అంటూ ఉంటే అప్పుడు వినిపించాయి బాలిక, అందుకే నీ పతిదేవుడు నీ కోసం వెతుకుతున్నాడు అని చెప్పి గుప్తా చెప్పడంతో ఆరు ఎమోషనల్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్, ఆరు నీతో మాట్లాడడం ఏంటి, అదంతా నీ భ్రమ అయి ఉంటుంది, త్వరగా పోనివ్వు అమర్, లేట్ అయిపోతుంది అని చెప్పి చిత్ర చెప్పడంతో అప్పుడు అమర్ కార్ డ్రైవ్ చేసి అందరినీ కూడా షాపింగ్ మాల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. వసే ఆరు, నువ్వు మాతో పాటు వస్తున్నావని నాకు తెలిసే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నువ్వు మిస్ అవ్వకూడదు, చెంబ చేతుల్లో నువ్వు బందీవి కావాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అందరూ కలిసి చిత్ర వాళ్ళ షాపింగ్ మాల్కి వస్తారు. రండి బావగారు, మీకేం కావాలో తీసుకోండి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక అలా అమర్, బాగి, పిల్లలు వీళ్ళందరూ వెళ్ళి బట్టలు చూస్తూ ఉంటారు. డాడ్, మేము కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తాము అని చెప్పి పిల్లలంతా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. బాగి కోసం అని చెప్పి శారీ తీసుకోవాలి అని చెప్పి అమర్ శారీ సెక్షన్ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ బాగి కోసం స్వయంగా అమరే శారీ సెలెక్ట్ చేస్తూ ఉండడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్, గతంలో నువ్వు ఆరు మీద ఎలా ప్రేమ చూపించేవాడువో ఇప్పుడు ఈ బాగి మీద కూడా అలాగే ప్రేమ చూపిస్తున్నావు. నువ్వు దానికోసం శారీ సెలెక్ట్ చేయడం ఏంటి అమర్, అసలు ఈ స్థానంలో ఉండాల్సింది నేను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి, ఈ గ్రీన్ కలర్ శారీ నీకు చాలా బాగుంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే మా ఆయన సెలెక్షన్ సూపర్ అని చెప్పి ఆరు చప్పట్లు కొడుతూ, బాగి నీకు నిజంగా ఆ శారీ చాలా బాగా సూట్ అవుతుంది, తీసుకో అని చెప్పి ఆరు కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా అమర్ సెలెక్ట్ చేసిన శారీని తీసుకొని చాలా బాగుందండి మీ సెలెక్షన్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సెలెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా మీకు సెలెక్ట్ చేస్తాను అని చెప్పి మెన్స్ సెక్షన్లోకి వెళ్ళి బాగి కూడా అమర్ కోసం అని చెప్పి ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చెంబా ఆ షాప్లో పనిచేస్తున్న సేల్స్ గర్ల్ లాగా మారు వేషంలో మాస్క్ పెట్టుకొని అక్కడికి వస్తుంది. అలా మారు వేషంలో చెంబా అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకు ఏదైనా హెల్ప్ కావాలా సార్, న్యూ మోడల్స్ అక్కడున్నాయి, ఒకసారి అక్కడ కూడా చూడండి అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. ఇక చిత్ర చెంబా వైపు విచిత్రంగా చూస్తూ, ఈవిడెవరో ఎప్పుడు కూడా నా షాపింగ్ మాల్లో నేను చూడలేదే అని చెప్పి చిత్ర చెంబ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి, చిత్ర ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఆవిడెవరు సేల్స్ గర్ల్ లాగా రెడీ అయ్యి బావగారి వాళ్ళతో మాట్లాడుతుంది. అసలు ఆవిడ మా షాప్లో పనిచేసే ఆవిడే కాదు అని చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి, తెలుసు చిత్ర, ఆవిడెవరో కాదు, చెంబ ఆరుని బంధించడానికి వచ్చింది, ఆరు ఇక్కడే ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర, నువ్వు చెప్పేది నిజమా మనోహరి, అయినా ఆరు ఇంటి దగ్గర ఉంటుంది కానీ ఇక్కడెందుకు ఉంటుందా అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది,
ఎందుకంటే అది అమర్ని పిల్లల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. పిల్లలు తమ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే గుప్తా గారు పిల్లల దగ్గరికి వెళ్ళాలనుంది అని ఆరు అడగడంతో అప్పుడు గుప్తా ఆరుని పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ పిల్లలు డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే అంజు, నువ్వు ఈ రెడ్ కలర్ డ్రెస్ తీసుకో, నీకు ఈ కలర్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో అంజు రెడ్ కలర్ డ్రెస్ని పట్టుకొని ఎమోషనల్గా చూస్తూ, అమ్మో ఎందుకో తెలీదు, అమ్మ ఈ డ్రెస్ బాగుంటుందని నాకు చెప్పినట్టుగా అనిపిస్తుంది, అమ్మ చెప్పినట్టుగా అనిపించింది కాబట్టి నేను ఈ డ్రెస్సే తీసుకుంటాను అని చెప్పి అంజు అంటుంది. తర్వాత అమ్మో నీకు ఈ బ్లూ డ్రెస్ బాగుంటుంది తీసుకో అని చెప్పి ఆరు చెప్పినట్టుగా అమ్ముకి అనిపించడంతో అమ్మ కూడా అదే డ్రెస్ తీసుకుంటుంది. అలా పిల్లల కోసం అని చెప్పి ఆరు డ్రెస్సులన్నీ కూడా సెలెక్ట్ చేస్తుంది. చెంబ అమర్ వాళ్ళకి సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆరు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక ఆరు అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అక్కడ చెంబ ఉండడంతో ఆరు చెంబని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చెంబ ఆరుని చూసి వికృతంగా నవ్వుతూ, నువ్వు ఇక్కడే ఉన్నావా బాలిక, నిన్ను ఎలా ఈరోజు బంధిస్తానో చూడు అని చెప్పి కళ్ళు మూసుకొని మంత్రాలను పఠిస్తూ తన శక్తుల్ని ఆరు మీద ప్రయోగిస్తూ ఉంటుంది. అమర్ బాగి పిల్లలు వీళ్ళందరూ కూడా షాపింగ్ పూర్తి చేస్తారు. అప్పుడు ఆరుని చెమ్మ బంధిస్తూ ఉండడంతో గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు ఎలాగైనా నాకు సాయం చేయండి అని చెప్పి ఆరు అంటూ ఉండగా అప్పుడు తొమ్మిదిగా ఉన్న గుప్తా ఆరుని తీసుకుని వెళ్ళి బాగి వాళ్ళ షాపింగ్ కవర్స్లో పడేస్తాడు. ఇక దాంతో బాగి తనతో పాటు తీసుకువెళ్ళే కవర్లో ఆరుని కూడా ఇంటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మిస్ అయింది, ఎలాగైనా సరే ఈరోజు రాత్రికి ఆ ఆత్మను బంధించాలి అని చెప్పి చెంబ రాత్రిపూట అమర్ ఇంటికి వస్తుంది. ఇకప్పుడు తెల్లవారితే వినాయక చవితి కావడంతో దేవుణ్ణి పెట్టడానికి కావాల్సిన డెకరేషన్ అంతా కూడా బాగి హాల్లో చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు అక్కడే కూర్చొని బాగిని చూస్తూ, వినాయక చవితి డెకరేషన్ అంతా కూడా అదిరిపోయింది, చాలా బాగా చేసావు బాగి అని చెప్పి ఆరు బాగిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అలా బాగి ఒక్కతే డెకరేషన్ చేస్తూ ఉండడంతో అమర్, ఏంటి బాగి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి కిందకు వచ్చి తను కూడా బాగికి సాయం చేస్తూ ఉంటాడు. అలా అమర్ బాగి ఇద్దరూ కలిసి వినాయక చవితి డెకరేషన్ చేస్తూ అక్కడే కూర్చొని ఉంటారు. ఆరు కూడా అక్కడే ఉండిపోవడంతో అమర్ బాగి వాళ్ళను దాటుకొని చెంబ ఆరుని బంధించలేకపోతుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ ఆత్మను బంధించలేకపోతున్నాను. రేపు ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరగక ముందే ఈ బాలికను బంధించాలని చెప్పి చెంబ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి అమర్ పిల్లలు వీళ్ళందరూ కలిసి వినాయక విగ్రహాన్ని హాల్లో ప్రతిష్ఠిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించగానే ఆరుకి తన శక్తులన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి, తను మామూలు స్థితికి చేరుకుంటుంది. ఇక అలా ఉన్నట్టుండి సడన్గా ఆరు అక్కడ ప్రత్యక్షమవుతుంది. పూజకు కావాల్సినవన్నీ కూడా బాగి దగ్గరుండి చూసుకుంటుంది. ఆరు అక్కడ కూర్చొని ఉండడంతో మామూలు స్థితికి మారిపోయిన ఆరుని చూసి బాగి, అక్క ఇన్ని రోజులు ఏమైపోయారక్క, అసలు కనపడలేదు అని చెప్పి సమయానికి పూజ మొదలయ్యే టైంకి వచ్చేశారు, ఇప్పుడు మీరు కూడా ఈ పూజలో పాల్గొనండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పిల్లలు బాగి వైపు షాకింగ్గా చూస్తూ, మిస్ అమ్మ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అక్కడ ఎవరు లేరు కదా అని అంటూ ఉంటే, అదేంటి పిల్లలు పక్కింటక్క ఉంది కదా, మరి అక్కడ ఎవరు లేరని అంటున్నారేంటి, ఇదిగోండి పక్కింటక్క అని చెప్పి, అక్క మీరు కనిపించడం లేదంటున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు, మిస్ అమ్మ మేము నిజమే చెప్తున్నాము, నిజంగానే అక్కడ మాకు ఎవరు కనిపించడం లేదు అని అంటూ ఉంటే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అమర్ అంటూ ఉంటే, డాడ్ ఇక్కడ ఎవరు లేకపోయినా మిస్ అమ్మ ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతుంది, పైగా ఎవరు అని అడిగితే పక్కింటక్క అని చెప్తుంది డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ బాగి వైపు ఆరు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయ్యో అడ్డంగా దొరికిపోయాను,
ఇప్పుడు నేను ఏం చెప్పి కవర్ చేయాలి అని ఆరు ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా ఆరు ఆత్మ అన్న నిజం బాగా తెలిసిపోయి ఉంటుందా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.